ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం ప్రవేశిస్తున్నాం. ఆరాధనలో, పాటల్లో, వాక్యశాలలో ఆత్మీయ నీరు, ఆత్మీయ శక్తితో మాట్లాడడానికి చేస్తున్నాం. ప్రభావితం చేస్తున్న మీ నామం లైవ్ ద్వారా మనం వీక్షిస్తున్న అనేకమైన విశ్వాసాన్ని బలపరచడానికి ప్రార్థిస్తున్నామని మీ నామం నడిపించడానికి పనులు చేస్తూ ఈ ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన మమ్మల్ని తెలుసుకునే రీతి బట్టి పనులు చేస్తున్నామని ఇంతవరకు మమ్మల్ని విషయంగా ఇచ్చిన రీతి బట్టి నేను మమ్మల్ని తెలుస్తూ మీ దీనితో మమ్మల్ని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక ప్రసంగంలో ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన మనం కలిసి ఆంధ్ర క్రైస్తవ పుస్తకం నుండి 19వ పాట చూడగోరిదాని మందిరం అన్న కీర్తనతో దేవునామం ఏర్పరుస్తున్నాం.
కన్యకియు కుమారునికియు పరిశుద్ధాత్మకియు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవినాశురామచుకును అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములకు చేయు దేవునికు చేయలేను. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థములందు మన తండ్రి దేవుని సమీపించి ఆయన మన పాపములకు మన ప్రభు యేసుక్రీస్తు పేట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభు నామము వలనని మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభు సన్నిధిన అతిక్రమములుగే లోపుకొందు అనుకొంటి. నీవు నా పాపదోషం పరిహరించి మా సృష్టికర్తలు మోచుకునే నేను సర్వశక్తి దేవా, నీ విలువను పాపములను స్వభావంగా పాపములను అపవిత్రములను తలస్ప వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపము చేసినని చెప్పుకొనిచున్నాము. కావున మేము మా ప్రభు యేసుక్రీస్తు నిమిత్తమై నీ కృపను వేడుకొనుచు మితిలేని కనికరములను నీకు ఆశ్రయములకై వచ్చుచున్నాము. మా మాతృకు చనిపోయినకై నీ ఎదురే మా నివసించిన మమ్మల్ని గ్రహించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేసి రెండు నీకు మంచిగా నీ చేతిని పొందుతాడు. నీకు కూర్చి నీ చిత్రాలు కూర్చి శరీర జ్ఞానము నీకు వాటిని మొదలైన నీరు మా ఎదురు పరిశుద్ధ ఆత్మలను అమృతింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకమున దేవుడు సర్వశక్తుల దేవుడు మనకు కనికరించి మనకు వచ్చిన కోరికలను అపమానించి ఆయన వల్ల మన పాపలను క్షమిస్తున్నాడు. ఆయన నామమున విశ్వాసించు వారికి దేవుని పాలన అధికారమిస్తూ వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, నీ సత్యము అందరికీ దయచేయము. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము విందాం. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయండి. హల్లెలూయా. భూదిగంతముల వరకు అది వినబడినట్టు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయన యొక్క ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి.
వీళ్ళన్నిటికీ కారణమైన ఓ ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశం వలన మేము మంచి వాటిని యోచించి నీ కృపణ సహాయం వలన మేము వాటిని నెరవేర్చడం అనుగ్రహింపమని నీతోను పరిశుద్ధాత్మతోను సదాయకుడే ఈ వైపును జీవించి పరిపాలించిన నీకు మాట మాత్రమే యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనిచున్నాము. దయచేసి కూర్చున్నా. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకై ఏర్పాటైనటువంటి పత్రికా లేఖన భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం లేఖన భాగాన్ని శ్రీ రవికుమార్ గారు వారి భాగం చదువుతారు. అనంతరం గడ్పల్లి ప్రేమకుమార్ గారు ప్రత్యేకమైన పాట ప్రకటిస్తారు. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం ఏర్పాటు చేయనున్న పత్రికలోని దేవుని వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 27 వరకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 27 వరకు. మీరు వినువారు మాత్రమే ఉంది
మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించవాలై ఉండి, ఎవడైనా వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించుకునే వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలిపోయి తాను నెట్టివాడు వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన విషయంలో తేరి చూచి నిలకడగా ఉన్నవాడెవడో వాడు విని మర్చివాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొంచు భక్తి గలవాలని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు యెహోవా మాలిన్యమును తనకంట తన్ను తాను కాపాడుకుంటాయే. ఇంతలోని పత్రికలను దేని వాక్యము ముగిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
తెలుస్తుందా లైట్ లేదు ఇది లైట్ ఇక్కడ ఇంకా లేదు అంటే మ్యాక్సిమం లేదు ఇంకా లేదు చక్కగా ఈ పాట చూడండి ఇక్కడ ప్రేమ మనకి ప్రత్యేకంగా మన అర్థం చేసుకుంటారు ఈ సమయంలో సువార్త లేఖన భాగము పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం లేఖన భాగాన్ని శ్రీమతి కంప వరుణ గారు చదవాలని ఆహ్వానిస్తున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనం వరకు. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం నుండి ప్రారంభం. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితే అయితే నేను ఎన్నడూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా చెప్పుకయ్యా వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు, కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఆయన శిష్యుడు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడని ఎవడనూ నీకు ప్రశ్నమే అగత్యము లేదని ఇప్పుడు ఎరుగుదు. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చిందని దీని వల్ల నమ్ముచున్నానని చెప్పాలా. ఏర్పాటు చేయబడిన సువార్తలోని పాఠ్య భాగము ఇంతవరకు. అందరూ కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణము కలిసి భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి తండ్రి అయిన దేవుని నమ్ముచున్న ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసు నమ్ముచున్న ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యక మరియ పుట్టి పొందికల అధికారులుగా శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధించబడి చనిపోయిన వారిలో మూడవ దినం లేచి పరలోకము నుండి సర్వశక్తి తండ్రి అయిన దేవుని చేతులపైన కూర్చున్నాడని సజీవులను మృదులను తీర్పు చేయడానికి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్న పరిశుద్ధ క్రైస్తవ సంఘం పరిశుద్ధ సహవాసం పాపక్షమాపణ శరీర పునరుద్ధానం నిత్య జీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమునకి శుభాలు తెలియజేస్తూ ఈరోజు మన మధ్య దేవుని వారిని అందించడానికి మన సంఘ గురువర్యులు శ్రీ కుమారి గారు వచ్చినారు. వాక్య సందేశం అందిస్తారు. వాక్య సందేశానికి ముందుగా ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి 388వ కీర్తన పాడి వాక్య ధ్యానం ప్రవేశిస్తారు.
సమాధానం మీకు కలుగుతుందా. దయచేసి చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ పరిశుద్ధ దినాల శుభాలు వందనాలు చెల్లిస్తున్నా. దేవుని ఉచితమైన మహదైశ్వర్యంలో ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం లేక చివరి ఆదివారంలో దేవుడిని ఆరాధించడానికి ఇటు కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఎదిన చదువుడిన దేవుని లేఖన భాగములు ధ్యానం చేసినప్పుడు తలలో నుంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, జీవాధిపతిమైన ప్రభు మీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ లేఖన భాగములు ధ్యానించబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం చేసి మహిమ పొందమని యేసు నామములో వెలుగుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారంలో చదువుకునేటువంటి లేఖన భాగములలో పత్రిక లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక నా లేఖన భాగములలో ధ్యానాంశముగా దేవుని వాక్యమును విని దాన్ని అంగీకరించి విధేయత కలిగి ఉండడమే క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రాధాన్యత. దేవుని వాక్యమును వినుట లేక దేవుని మాటను వినుట విని విధేయతను కలిగి ఉండట. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తుడైనటువంటి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినటువంటి మాట, మీరు విలువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండి. 24వ వచనాన్ని గమనించినప్పుడు, వాడు తను చూసుకొని అవతలికి పోయి తానెట్టి వాడు వెంటనే మరచిపోవాలి కదా. ఈ 23వ వచనంలో ఉన్నటువంటి ఈ లేఖన భాగం భక్తుడైనటువంటి యాకోబు చెప్పినటువంటి ఒక చిన్న ఉపమానం ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని వాక్యము విలువారు, దేవుని వాక్యము విననటువంటి వారు. చాలా పర్యాయాలు ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేశాం. వీళ్ళగా చదవనటువంటి 12 గోత్రముల యూదా జనసమూహానికి భక్తుడైనటువంటి యాకోబు తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రిక నుండి యూదా పత్రికలు వరకు ఉన్నటువంటి పత్రికలను సార్వత్రిక పత్రికలు అని పిలుస్తాను. భక్తుడైనటువంటి యాకోబు ఒక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంది. క్రైస్తవ జీవితం దేవుని చిత్తమును నెరవేర్చవలసినటువంటి విధానాన్ని గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. క్రైస్తవ జీవితం ఇతరులకు మార్గమును చూపించేటువంటి ఒక మంచి నడవడికను కలిగి ఉండేటువంటి జీవితం అని భక్తుడైనటువంటి యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు.
ప్రియులారా, దేవుని వాక్యం అనేక పర్యాయాలు బోధించడము మాత్రమే కాదు, కానీ మన ప్రవర్తన, మన నడవడిక, మన క్రియలు, వీటన్నిటిని బట్టి కూడా గొప్ప సందేశాన్ని అందించేటువంటి వారు క్రైస్తవ జీవితాన్ని కలిగిన వారు. పిల్లల, దేవుని వాక్యమును, దేవుని మాటను వినినటువంటి మాట ప్రకారం, వాక్కు ప్రకారం జీవించిన వారి స్థితి ఏంటి? దేవుని వాక్కు వినినటువంటి వారు దేవుని వాక్యములకు అనుగుణంగా జీవించినటువంటి పరిస్థితి. నీవు నేను ఎలా ఉన్నాం? నీవు నేను ఏ రీతిగా ఉన్నాం? పిల్లలు, ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒకసారి ఒక దైవజనుడు మ్యాక్స్ లూకేడ్ అనేటువంటి ఒక దైవజనుడు ఆయన ఒక చిన్న కథ, చిన్న ఉపమానాన్ని చెప్పారు. సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక దైవజనుడు ఒకరోజు తాను సువార్తను ప్రకటన చేయడానికి తన శిష్యుని తీసుకొని ఆయన సువార్త ప్రకటనకు వెళ్ళారు. ఆయన సువార్త ప్రకటనకి వెళుతూ మొట్టమొదటిగా ఒక అంగడి దగ్గరికి వెళ్ళాడు. ఆ అంగడి దగ్గర కొంచెం సేపు ఆయన ఉన్నాడు. ఆ తర్వాత చెప్పులు కుట్టుకునేటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గర కొంచెం సేపు ఉన్నాడు. ఆ తర్వాత భర్తను కోల్పోయినటువంటి భార్య దగ్గరకు వెళ్ళాడు. విధవరాల దగ్గరకు వెళ్ళాడు. ఆమె దగ్గరకు వెళ్ళి కొంతసేపు ఉన్నాడు. ఆ తర్వాత ఒక ఉపాధ్యాయుని దర్శించి ఆయనను పరామర్శిస్తూ ఆయన దగ్గర కొంత సమయం గడిపాడు. తిరిగి రాత్రికి వారి మఠానికి వెళ్ళిపోయాడు. వెంట వచ్చినటువంటి శిష్యుడు అడిగాడు, గురువుగారు మనం వెళ్ళింది సువార్త ప్రకటన కదా, ఈ సువార్త ప్రకటన చేయకూడదే మనం వచ్చేది అని గురువుగారిని అడిగినప్పుడు గురువుగారు అయినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన గట్టిగా నవ్వి, మనం ఉదయం నుండి మనం చేసినటువంటి పనే దేవుని సువార్తను ప్రకటించాలి. ఎక్కడ గురువుగారని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, సువార్త ప్రకటన చేయడం అనగా గొప్పగా కేకలు వేసి దేవుని రాజ్యం గురించి మాత్రమే కాదు, ప్రజలు మన నడకను, మన క్రియలను, మన మాటలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు. ఇవన్నీ గొప్ప ప్రసంగాలే. విధవరాలింటికి వెళ్ళాడు, ఆమెతో కొంత సమయం గడిపాడు. అంటే ప్రజలు వీటన్నిటిని కూడా గమనిస్తూనే ఉన్నారు. పిల్లల, ఫ్రాన్సిస్ జేవియర్ చెప్పినటువంటి ఆయన చేసినటువంటి పనిలో దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము, కానీ విన్నటువంటి వాక్యమును బట్టి మన విశ్వాస జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి. ఆదివారం దేవుని వాక్యం మంచిదే,
విశ్రాంతి దినం దేవుని సన్నిధానంలోకి రావడం మంచిది. విన్నటువంటి వాక్యమును గురించి నీవు నేను ఆ వాక్యానుగుణంగా జీవిస్తున్నాను. వినినటువంటి వాక్యం విన్న దగ్గరే విడిచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతున్నాం. ఈరోజు ఏమవుతున్నాం? విన్నాము కానీ మర్చిపోయాం. ఎన్నో సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని మనం వింటున్నటువంటి వాక్యము సోమవారం నుండి తిరిగి శనివారం వరకు మన జీవిత విధానానికి ఎలాగో అమర్చుకొనుచున్నామో దానిని బట్టి ఏ రీతిగా మనము ప్రవర్తిస్తూ ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో మనము గమనించిన వారమైతే తండ్రి అయిన దేవుడు ఆదాముతో చెప్పినటువంటి మాట, ఆదాము విన్నటువంటి ఆదాము దేవుని ఆజ్ఞకు లేక దేవుని మాటకు విని ప్రవర్తించినటువంటి వాడు. నీవు నేను దేవుని వాక్యాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. అందుకనే భక్తుడైనటువంటి యాకోబు ఆయన ఉన్నారు 23వ వచనం మొదటి అధ్యాయం, ఎవడైనను వాక్యము విలువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాక్యమును విని దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాక్యమును విని దాని ప్రకారం జీవించకపోతే అర్థంలో. ప్రియులారా, దేవుని వాక్యమును వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనము వింటున్నప్పుడు మనం ఏమిటో, మన స్థితి ఏమిటో మనలను మనము ఆధ్యాత్మికంగా పరిశీలన చేసుకొని మనలో ఉన్నటువంటి అవకతవకలను, మనలో ఉన్నటువంటి కల్మషాన్ని, మనలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి జీవితాన్ని విడిచి యథార్థమైనటువంటి నిష్కలంకమైనటువంటి భక్తిని మనము కలిగి మన విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగబడవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యము అర్థముతో పోలుస్తున్నారు. నిజమే ప్రియులారా, అర్థం ఎదుట మనం నిలువబడినప్పుడు మన శరీరం సౌందర్యాన్ని ఎక్కడ లోపమున్నదో ఆ లోపమును సరిచూసుకొని మనము ఎలాగైతే సౌందర్యవంతులుగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగనే దేవుని వాక్యము అనేటువంటి అర్థం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను, మన జీవితంలో ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి పాపమును, దేవునికి వ్యతిరేకత కలిగినటువంటి జీవితాన్ని సరిచూసుకొని దేవుని చిత్తానుసారముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కానీ ప్రియులారా, మనము దేవుని వాక్యమును వింటాం. దేవుని వాక్యాన్ని విన్నట్టు ఉంటాడు. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నట్టుగా ఉంటాడు. విన్నటువంటి వాక్యాన్ని మర్చిపోతూ ఉంటాడు. మర్చిపోవడమే కాదు, కానీ విన్నటువంటి వాక్యమును బట్టి ఊరకనే ఉంటారు. చాలామంది, అనేక మంది దేవుని వాక్యము విన్నట్టు వారు జీవించేటువంటి వారు శ్రద్ధతో వింటారు. విన్నది హృదయంలో పదిలపరుచుకుంటారు. పదిలపరుచుకున్నటువంటి వారు మర్చిపోక వినిన దాని ప్రకారము వారి విశ్వాస పయనాన్ని కొనసాగిస్తారు. ఉదాహరణ మనం గమనించిన వారైతే దేవుని స్వరాన్ని